హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 27వ భాగాన్ని వినేద్దాం. సీతతో ఏం చెప్పాలో అర్థం కాక సీత చూస్తున్న చూపుకి సమాధానం లేని ప్రశ్నగా మనసులో ఉన్నది బయటికి చెప్పలేక బయటికి రాలేని నవ్వుని ముని పంటి కింద ఆపి పైకి నవ్వుతూ కనిపిస్తాడు కౌశిక్. సీత శ్వేతని అడగాలి అనుకుంటుంది, కానీ అప్పటికే పంతులు గారు జీలకర్ర బెల్లం వాళ్ళ చేతుల్లో పెడతారు. ఏమీ మాట్లాడలేని స్థితిలోకి వెళ్తుంది సీత. చేతులు వణుకుతున్నాయి. అడ్డుగా ఉన్న పరదా కానివ్వండి బాబు అని అంటున్న పంతులు గారు. మెల్లగా పృథ్వీ చేయి పైకి లేస్తుంది. తన తల మీద జీలకర్ర బెల్లం పెట్టడానికి సిద్ధమవుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. తన చేతిని వెనక్కి తీసుకుంటాడు పృథ్వీ. అందరూ అలాగే వెనక్కి తిరిగి చూస్తారు. అప్పటి వరకు సంతోషం లేని తనలో ఆ గొంతు వినిపించిన తర్వాత తెలియని ఆనందం. రావణ్ గంభీరంగా నిల్చొని ఉంటాడు. తనని చూసి ఆశ్చర్యపోతాడు పృథ్వీ. రావణ్ అంటూ పరిగెడుతూ వెళ్తారు. వాళ్ళ అమ్మ నాన్న అలాగే నానమ్మ అతని దగ్గరగా వెళ్తారు, కానీ అతనితో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరు? నేను చనిపోయాని మీరే డిసైడ్ అయిపోతారా అని గంభీరమైన వాయిస్తో మాట్లాడతాడు. అవునులే, కొడుకంటేనే లెక్కలేదు కదా మీకు. బ్రతికున్నప్పుడే నన్ను చంపేశారు. ఇప్పుడు చనిపోయాడని అవకాశం దొరికిన తర్వాత నేను బ్రతికి ఉంటానని మీరు ఎలా అనుకుంటారులేండి అంటూ తన తల్లిదండ్రుల వైపు చూసి మాట్లాడతాడు. నా బంగారు కొండ, నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ బామ్మగారు తన దగ్గరకు తీసుకుని తన మొహం నిండా ముద్దులు పెడుతుంది. ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటాడు రావణ్. నానమ్మ, నేను చనిపోయాను డిసైడ్ అయ్యారా? అందుకే తనకి ఇంకో పెళ్లి చేస్తున్నారా? ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. తనకి మీరు పెళ్లి చేయాలంటే తనకి నాకు విడాకులు అవ్వాలి. మరి అలాంటివి ఏమీ లేవు కదా? ఏంటి ఇంకా అక్కడే నిల్చున్నావు? నేను వచ్చినందుకు నీకు సంతోషం లేదా? లేకుంటే నీ పెళ్ళి ఆగిపోయినందుకు బాధతో ఉన్నావా అని ప్రశ్నార్థకంగా సీత వైపే చూస్తాడు అని అడుగుతాడు రావణ్. సీత నవ్వుతూ పరిగెడుతూ తన వద్దకు వస్తుంది. చెప్పు సీత, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకుంటే మనిద్దరం విడాకులు తీసుకుందాం. చట్ట ప్రకారం మనకి డైవర్స్ అయిన తర్వాతే నీ మనసు నచ్చిన వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నేను మాట్లాడడం కాదు సీత, ఇక్కడ జరుగుతుంది అదే కదా. ఎంతో సంతోషంగా ఇంటికొచ్చాను. నన్ను అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమను చూడాలనుకున్నాను, కానీ చివరికి చూసిందేంటి? నేను లేను అని మీరు డిసైడ్ అయిపోయారు అని నాకు అర్థమైంది. మరి ఇంతవరకు నేను వచ్చింది కూడా తప్పే కదా. తిరిగి వెళ్ళిపోతున్నాను. మీ సంతోషాన్ని నా వల్ల పోగొట్టుకునే ప్రయత్నం చేయాలనుకోవడం లేదు అని తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు తను. తన చేయి పట్టుకుని ఆపేస్తుంది సీత. అయ్యో రామా, నువ్వు లేవు అనుకుని సీతకి పెళ్లి చేయాలనుకున్నాం. తను ఒంటరిగా కుమిలిపోతూ ఉంటే చూడలేక ఈ పని చేయాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఆ పని ఎలా చేస్తాం చెప్పు అని అడుగుతారు వాళ్ళ నానమ్మ. వెళ్ళకు తండ్రి, తప్పు మాది, క్షమాపణ కోరుకుంటున్నాను. నువ్వు బ్రతికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడికి 1000 కొబ్బరికాయలు కొడతాను. నా బంగారు కొండ అంటూ తనని ముద్దు చేస్తుంది. నీ ప్రేమ ఒక్కటే కనిపిస్తుంది నానమ్మ. ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. మన అనుకున్న వాళ్ళే మనల్ని పట్టించుకోకుంటే మనసుకి గాయం ఏర్పడుతుంది. అలాంటిది నా భార్య నన్ను దగ్గరికి తీసుకోలేదు అంటే అర్థమేంటి నానమ్మ అంటూ ఆవిడ వైపే చూస్తాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నాడు అంటే ఇప్పుడు నేను కౌగులించుకోవాలా? నేను ఇన్ని డైలాగ్స్ చెప్పలేదు. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడేంటి? సీత, ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటి అని అంటూ రజనీ గారు తనని కదిపే ప్రయత్నం చేస్తారు. అంటే అత్తయ్య, ఆయన వచ్చిన సంతోషంలో నా ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నాను అంటూ తనని హక్ చేసుకుంటుంది సీత. అందరూ వాళ్ళకి 2 మీటర్ల దూరంలో ఉంటారు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను చెప్పిన దాంట్లో ఇది లేదు కదా అని సీత అంటున్నా సరే తన చుట్టూ 2 చేతులు వేసి బంధిస్తాడు తనని. నిన్ను ఈ క్యారెక్టర్లో యాక్ట్ చేయమన్నాను, జీవించమని చెప్పలేదు. ఇంక చాలు, వదులు అని అంటుంది సీత. ఒక 5 మినిట్స్ తర్వాత తనని వదులుతాడు. తన చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. నవ్వుతూ కనిపిస్తుంది సీత. పృథ్వీ వాళ్ళ దగ్గరికి వస్తాడు. తప్పు మాది, నువ్వు బ్రతికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సీత లైఫ్ ఇంకా సంతోషంగా ఉంటుంది అని చెప్తాడు పృథ్వీ. నేను వచ్చి నిన్ను బాధ పెట్టానేమో అని అంటాడు రావణ్. అలాంటిదేమీ లేదండి అని బాధతో చెప్తాడు పృథ్వీ. నేనే మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక మేము వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తాం. హలో బ్రదర్, వెళ్ళొస్తాము కాదు, వెళ్తాము అని అనాలి అంటాడు రావణ్. ఆ మాట వినిపించిన తర్వాత తనకి చెప్పలేని కోపం వస్తుంది. పిడికిలు బిగిస్తాడు. పృథ్వీ దగ్గరికి వస్తాడు రావణ్ వాళ్ళ నానమ్మ.
పృథ్వీ, నన్ను క్షమించు బాబు. దీనికి కారణం నేనే. సీతని పెళ్లి చేసుకొని నిన్ను అడిగి ఉండకూడదు. మనకి తెలియదు కదా రావణ్ బ్రతికి ఉన్న సంగతి. నా మనవడు వచ్చాడన్న సంతోషంలో నిన్ను పట్టించుకోలేదని అనుకోకు. నువ్వు ఎప్పటికీ నా మనవడివే. సరళ గారు మమ్మల్ని క్షమిస్తారా అంటూ ఆమెను కూడా క్షమాపణ కోరుతారు. నా కొడుక్కి నచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడనుకున్నాను, కానీ ఇలా బాధపడతారని అస్సలు అనుకోలేదు. మనం ఇంకొన్ని రోజులు ఆగుండాల్సిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు తను బాధపడుతుంటే నేను చూడలేను, కానీ ఇప్పుడు మీతో ఏం మాట్లాడలేకపోతున్నాను అంటూ కోపంగా అతన్ని తీసుకుని వెళ్ళిపోతున్నామే. వెళ్తున్న పృథ్వీ రావణ్ వైపే చూస్తూ వెళ్తాడు. రావణ్ తన వైపుకు తిరిగి చూసేసరికి ముందుకు తిరుగుతాడు. నానమ్మ, కూర్చో, ఎంతసేపు నిల్చొనుంటావు అంటూ ఆమెను తీసుకుని వచ్చి కూర్చోబెడతాడు. మోకాల మీద నేల మీద ఆనించి కూర్చుంటాడు. ఆమె ఒడిలో తల పెట్టుకుంటాడు. ఎన్ని నెలలు గడిచిపోయింది నానమ్మ, ఇలాంటి రోజు మళ్ళీ వస్తుంది అనుకోలేదు. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటూ తన మనసులోని బాధ చెప్తాడు. రావణ్, లేనాన్న, నీతో పనుంది అని తనని పైకి లేపి అక్కడే కూర్చుని ఉన్న పంతులు గారి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది పంతులు గారు. నా మనవడికి తను తాలి కట్టిన భార్యకే ఇంకొకసారి పెళ్లి జరుగుతుంది. వెళ్ళు రావణ్, వెళ్ళి కూర్చో అని అంటుంది వాళ్ళ నానమ్మ. ఇప్పుడు సీత పరిస్థితి తనకి తానే అర్థం కావడం లేదు. అటు పృథ్వీ నుంచి బయటపడి పెళ్లి తప్పించుకోవాలని అనుకున్న సీత మళ్ళీ బామ్మగారు అదే మాట చెప్పడంతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. కౌశిక్ వైపు చూస్తుంది కూడా. ఏంటమ్మమ్మ అలా మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయింది కదా, మళ్ళీ ఇదెందుకు? భోజనానికి తీసుకుని వెళ్తాను అని కౌశిక్ అంటాడు. ఇప్పుడు కాదు కౌశిక్, నా మనసులో ఉన్న ఆలోచన తప్పు కాదు అని నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. పెద్దదానిగా నా మాట వినండి. పంతులు గారు, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పు కాదు కదా? అయ్యో పెద్దవారు, మీకు తెలీదా చెప్పమ్మా? అసలే మంచి ముహూర్తం, కళ్యాణ గడియలు ఇంకొక 30 నిమిషాల్లో వెళ్ళిపోతాయి. ఈ లోపల అబ్బాయి మళ్ళీ అమ్మాయి మెడలో తాళి కడితే వీళ్ళ బంధం విడదీలేని బంధంగా మారిపోతుంది అని పంతులు చెప్పడంతో అలాగే చేయండి అని రాజ్యం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు తప్పించుకోలేను, అతను రాఘవ్ అని అస్సలు చెప్పలేను. అతను రాఘవ్ అని తెలిసిపోతే అందరి దృష్టిలో చెడు వ్యక్తిగా మిగిలిపోతాను. ముందుగా అమ్మమ్మ నన్ను అసహ్యంగా చూసే ప్రమాదం చాలానే ఉంది. తర్వాత అయినా మళ్ళీ పృథ్వీ గారు నా మెడలో తాళి కడతారు అని అనుకుని ఏమీ మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంటుంది సీత పెళ్లిపీటల మీద. పంతులు గారు చెప్పినట్టు చేస్తున్నారు. అవును, నేను చెప్పిన అగ్రిమెంట్లో ఈ పెళ్ళి జరిగే సీన్ లేదు కదా, ఇది ఎక్స్ట్రా అయింది, దానికి ఇంకొక 1 lakh అమౌంట్ రెడీ చేసుకోండి అంటూ తనకి మాత్రమే వినిపించేలా చిన్నగా తన చెవులో చెప్తాడు రాఘవ్. గట్టి మేళం వాయించండి, అమ్మాయి మెడలో తాలికట్టు బాబు అని అనడంతో గట్టి మేళం వాయిస్తారు. మాంగళ్యధారణ చదువుతారు పంతులు గారు. ఆ దేవుని సాక్షిగా, వచ్చిన అతిథుల సాక్షిగా మనస్ఫూర్తిగా సీత మెడలో తాలి కడతాడు రాఘవ్. అందరూ వాళ్ళిద్దరినే దీవిస్తారు. నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. నా మనవడు తిరిగి వచ్చాడు, అందులోనూ వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తన మనసుకి నచ్చిన అమ్మాయిని. ఈ సంతోషంలో నేను స్వీట్ తినాల్సిందే. నానమ్మ, మీ హెల్త్ కండిషన్ గురించి మీకు తెలుసు కదా, ఇప్పుడు స్వీట్ అస్సలు తినకూడదు మీరు. అసలే మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని రాఘవ్ ఏదో తెలిసిన వ్యక్తిగా మాట్లాడతాడు. మీరు ఇంకా ఆపలేదా? నానమ్మ పదండి, మీరు ముందు భోజనం చేయండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పడంతో అందరూ భోజనానికి వెళ్తారు. అందరితో పాటు వెళ్ళి కూడా భోజనం చేస్తారు సీత రాఘవ్. అవును, రావణ్ క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్పాం, ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో ఇతనికి చెప్పలేదే. అలాంటిది అమ్మమ్మ గారి హెల్త్ కండిషన్ గురించి అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పాడు అని ఆలోచిస్తాడు కౌశిక్. ఏంటి బావా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అది కాదు శ్వేత, అమ్మమ్మ గారికి షుగర్ ఉన్న విషయం అతనికి చెప్పలేదు. అలాంటిది ఏదో తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడు, దాని గురించి ఆలోచిస్తున్నాను. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు బావా నువ్వు. మామూలుగా ఇప్పుడున్న వాళ్ళకి 40 ఏళ్ళు దాటితేనే షుగర్ కామన్గా వస్తుంది. అలాంటిది అమ్మమ్మ గారికి ఉండకుండా ఉంటుందా చెప్పు? ఏదో ఒక రాయి విసురుంటాడు, ఆ రాయి కరెక్ట్గా తగిలిందంతే. అంతే అంటావా? అంతే బావా, నువ్వు పట్టించుకోకు, పద అని తనను తీసుకుని వెళ్తుంది శ్వేత. సాయంత్రం వరకు అక్కడే ఉంటారు కౌశిక్, శ్వేత. 7 గంటలకి అమ్మమ్మ గారు ఇంకా మేము వెళ్ళొస్తామని అని చెప్తారు ఇద్దరు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ గది ఎవరు రెడీ చేస్తారు? అసలే ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు గారు చెప్పారు 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందని. ఎందుకమ్మమ్మా? ఏంటి కౌశిక్ బాబు అలా అడుగుతావు? పెళ్లి జరిగిన వాళ్ళకి ఏం చేస్తారు అది నీకు తెలీదా? వాళ్ళకి శోభనానికి ముహూర్తం కుదిరింది కాబట్టి ఆ రూమ్ కాస్త రెడీ చేయండి. అందుకోసం పైనే పువ్వులు పెట్టించాను, నువ్వు శ్వేత వెళ్ళండి అంటూ తనని ఏమీ మాట్లాడనివ్వకుండా అక్కడికి పంపిస్తుంది. ఏంటి శోభనమా? అవును,
పెళ్ళైతే మీకు కూడా చేస్తారులే, ముందు వెళ్ళు అని పెద్దావిడ అనడంతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఏంటి శ్వేత ఇది? నాకైతే పిచ్చి పడుతుంది. వాడు ఎలాంటి వాడో తెలీదు, అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. అలాంటి వ్యక్తిని ఇంటికి తీసుకుని వచ్చింది తప్పు. అదీ కాక ఇవన్నీ అవసరమా? మరి ఒక మనిషిని ఇంకొక మనిషిగా యాక్ట్ చేయమని తీసుకుని వచ్చిన తర్వాత ఇవన్నీ పడక తప్పదు బావా. ఇంట్లో వాళ్ళు అతను నిజంగా రావణన్నయ్య అని అనుకుంటున్నారు కాబట్టి అతను సంతోషంగా ఉండాలని అనుకోవడం తప్పలేదు కదా. ఎందుకంటే వదినకి ఇన్ని రోజులు తను దూరంగా ఉన్నాడు కాబట్టి తన మనవడు తన భార్యతో కలిసి ఉండాలని ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు అమ్మమ్మ గారు అనుకోవడంలో తప్పులేదు. నేను ఏది మాట్లాడుతున్నా సరే నువ్వెందుకు వాడికి పాజిటివ్గా మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు. తప్పు పట్టే వాళ్ళకి ప్రతి ఒక్కటి తప్పుగా అనిపిస్తుందంట. అది మాత్రం నిజం బావా. నేను చెప్తున్న దాని గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఎంతసేపు అతని గురించి చెబుతున్నావు? అతను మీకు ముందే చెప్పాడు కదా, ఒక అగ్రిమెంట్ కూడా ఉంది కదా. అలాంటిది అతను మన ఇంట్లో ఉన్నాడు కాబట్టి తను ఏం చేస్తాడు చెప్పు? ఆ మాత్రం కూడా తెలియదా నీకు? ప్రతిదానికి ఓ నా మీద అరిచేస్తూ ఉంటా అని కోపడుతుంది శ్వేత. తను చెప్పింది కూడా కరెక్టే కదా అని ఆ రూమ్ మొత్తం అందంగా రెడీ చేస్తాడు. అలాగే రావణ్ని రెడీ చేయమని బట్టలు కౌశిక్ చేతిలో పెడతారు. ఏంటి బాస్, నటించమని తీసుకుని వచ్చావు? ఓకే, అక్కడితో సైలెంట్ అయిపోకుండా ఈ శోభనం ఏంటి? పెళ్ళి కూడా చేసేసావు, ఇది కూడా జరిపించేయమంటావా అంటూ నవ్వుతూ తన వైపే చూస్తాడు. కోపంగా తన వైపు చూస్తాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు ఎక్కువ చేస్తున్నారు కదా. నేనేమీ మాట్లాడడం లేదు. అసలే మనం అనుకున్న దాంట్లో ఎగస్ట్రాగా పెళ్లి జరిగింది. అది కాకుండా మళ్ళీ ఇది కూడా 2 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్పి బట్టలు తీసుకొని వెళ్ళిపోతాడు రెడీ అవ్వడానికి రాఘవ్. వీడు మాట్లాడితే డబ్బు డబ్బు అని చంపేస్తున్నాడు. అటు పృథ్వీ నుంచి తప్పించుకున్నామని ప్రశాంతంగా ఉండాలా, లేకుంటే ఇలాంటి వాడి చేతిలో చిక్కామే అని బాధపడాలో అర్థం కావడం లేదు అని కౌశిక్ అనుకుంటాడు. ఏంటి శ్వేత ఇది? అసలే పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పెళ్ళి అయితే చేసుకున్నాను, కానీ ఈ ఫస్ట్ నైట్ అన్నీ అవసరమా? తప్పదు వదిన, తర్వాత ప్రతి అమ్మాయి జీవితంలో ఇది జరుగుతుంది. కాకపోతే అన్నయ్య తిరిగి వచ్చాడు కాబట్టి మీ ఇద్దరు ఇంకా సంతోషంగా ఉండాలని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏమీ అడ్డు చెప్పకండి. ఒకవేళ చెప్పారంటే అన్నయ్య రావడం మీకు ఇష్టం లేదని అందరూ అనుకుంటారు అని శ్వేత చెప్పడంతో నిజమే కదా అని ఆలోచిస్తుంది సీత. అలా ముహూర్తం సమయం రావడంతో సీతని తీసుకుని వెళ్తుంది శ్వేత. వాళ్ళు వెళ్తున్న సమయంలో వాళ్ళకి వెనక్కి వెళ్తాడు కౌశిక్. సీతని, నీ ఫోన్ నీ దగ్గరే ఉంచుకో, ఏమైనా తేడాగా అనిపిస్తే నాకు కాల్ చేయి అని తనకి ధైర్యాన్ని కల్పిస్తాడు. అలాగే అన్నయ్య అని చెప్పి గదిలోకి అడుగు పెడుతుంది సీత. పాల బుగ్గల చిన్నారి, మదిని మురిపించే వయ్యారి, చెరిగిపోని ఈ బంధం దరిచేరని, దరికి వచ్చిన ఈ దేవకన్యను కాదనగలనా? నా రాకక ఎదురు చూస్తున్న నా ప్రియమైన భార్యకి ప్రేమతో ఇస్తున్న ఈ చిరుకానుక అంటూ పక్కనున్న రోజ్ తీసుకుని తన దగ్గరికి వస్తాడు. ఇంటికొచ్చిన భర్తను గుర్తించలేకపోయావా? నేను నీ ఎంత ప్రేమిస్తున్నానది నీకు తెలీదా? నా స్పర్శ నీకు తెలియకుండా చేసిందా? ఏంటి సీత ఇది? ఇన్ని నెలల తర్వాత నీ కోసం వచ్చాను. నీ ఆలోచనలు నన్ను తిరిగి బ్రతికించాయి. అలాంటిది నువ్వు నాకింత దూరంగా ఉన్నావు అన్నట్టు అనిపిస్తుంది అని రాఘవ్ మాట్లాడిన మాటలకి సీతకి ఏమీ అర్థం కావడం. ఇంకా నన్ను నమ్మలేకపోతున్నావా అంటూ తన వైపు చూడడంతో తన కళ్ళ నిండా ప్రేమతో రావణ్ చూసినట్టు అనిపిస్తుంది తనకి. తను ఏం చేస్తుందో తనకే తెలియదు. తనని గట్టిగా పట్టుకుంటుంది సీత. రావణ్ తిరిగి వస్తే ఎంత సంతోషపడుతుందో అంతకన్నా ఎక్కువ సంతోషపడుతుంది తను. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతుంది. ఏంటి సీత, ఇప్పటికైనా నేనెవరో తెలుసుకోగలిగావా అంటూ పెద్దగా నవ్వుతాడు రాఘవ్. ఒక్కసారిగా తన నుంచి దూరంగా వెళ్తుంది సీత. ఏంటి మేడం ఇది? అక్కడేమో ఆ కౌశిక్ మీ గురించి ఇంత పెద్ద లెసన్స్ చెప్పారు నాకు. అలాంటిది నాకు ట్రైనింగ్ ఇచ్చింది మీరు. రావణ్గా నటించినంత మాత్రాన నేను రావణ్ ఎలా అయిపోతానో చెప్పండి. ఇంత వీక్గా ఉంటే ఎలా? కాస్త ఎవరెవరు తెలుసుకోండి సీతగారు అని అంటూ తన వైపు చూసి నవ్వుతాడు. సీత వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో సారీ మేడం, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు, మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది. నేను ఒక మనిషిని కాబట్టి అడుగుతున్నాను, ఎందుకు మీరు బాధపడుతున్నారు? అవన్నీ మీకు అనవసరం, మీ పని మీరు చూసుకోండి. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని ఇంత కోపం మీకు? మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి మీ నుంచి దూరం అయితే మీకు ఎలా ఉంటుంది? ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. రావణ్ గారు నాతో ఎలా మాట్లాడారో, నాకు ఎలా మాట్లాడాలి అనుకున్నారో ఆ డైరీలో స్పష్టంగా ఉంది. అలాంటిది మీరు అలా మాట్లాడడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఆయన తిరిగి వచ్చారా అనే మైండ్ సెట్తోనే ఉన్నాను కాబట్టే అలా బిహేవ్ చేశాను. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు.
నేను అనుభవిస్తున్నాను. ఆయన మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని అనుకోని రోజంటూ లేదు. మొక్కని దేవుడు లేడు. అది నీలాంటి మూర్ఖుడికి అస్సలు అర్థం కాదు. నీకు లైఫ్ అంటే జోక్స్ కదా. అందుకే కదా ఇప్పుడు నువ్వు జోక్ చేశావు. నేను పిచ్చిదానిలా నమ్మేశాను. తప్పు నాది. ఆయన లేరు, తిరిగి రారు అని నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. అలాంటి స్థితిలో ఉన్న ఒక అమ్మాయితో ఇలాంటి జోక్స్ ఎప్పటికీ వేయకండి. రాఘవ్ గారు, మీ మీద ఉన్న మంచి గౌరవం కూడా పోతుంది నాకు. దయచేసి మళ్ళీ ఇలాంటి ఆటలు ఆడకండి అంటూ చేతులు జోడించి తనకి నమస్కరించి మరీ చెప్తుంది సీత. ఏమైంది ఆవిడికి? ఇంత చిన్న విషయానికి అంతలా బాధపడుతుంది. అనవసరంగా ఇలా బిహేవ్ చేశానేమో. ఐ ఆమ్ సారీ. నా వల్ల ఒక అమ్మాయి బాధపడడం నాకు ఇష్టం లేదు. ఏదో క్యాజువల్గా చేశాను. మీరు ఇంత బాధపడతారని తెలుసుంటే అనేవాన్నే కాదు. జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటుంది సీత. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఈరోజు ఫస్ట్ నైట్ అన్నారు, మీకు తెలుసా? వాట్ ఆర్ యూ టాకింగ్ రాఘవ్? మీకు అర్థం కాలేదా? ఫస్ట్ నైట్ అంటే అర్థం తెలిసే ఉంటుందే. పెళ్ళి జరిగింది కదా మీకు. ఫస్ట్ నైట్ అంటే అర్థం తెలుసు. అది నీకు నాకు ఎన్నటికీ జరగదు. నిన్ను కేవలం నటించడానికి మాత్రమే తీసుకొని వచ్చాను. ఎగస్ట్రాల్ చేయకుండా వెళ్ళి పడుకో. ఏంటి నా మీద ఎప్పుడు కసుబుస్సు అంటూ ఉంటుంది? నాకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా. కనీసం కోఆపరేట్ కూడా చేయట్లేదు అనుకుని వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. హలో మిస్టర్, మీ ప్లేస్ సోఫాలో. మాట్లాడడానికైనా పద్ధతి ఉండాలి మీకు. నేనెక్కడ, ఆ సోఫా ఎక్కడ? నేను సోఫాలో అడ్జస్ట్ అయ్యి అస్సలు పడుకోను. అంటే నేల మీద పడుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది మీకు. సీత గారు, నా అగ్రిమెంట్ చదివారా మీరు? మళ్ళీ తీసుకొని వచ్చారా? ఈ పురాణం నేను చదవలేదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని. అందరి ముందు మాత్రమే నటిస్తాను. ఎవరూ లేనప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉంటాను. సోఫాలో పడుకోవా అని అంటూ తన వైపు కోపంగా చూస్తూ వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. సీతకి అతనితో ఆర్గ్యూ చేయడం ఇష్టం లేక ఆ సోఫా మీద అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అసలే సీతకి ఎక్కువ ప్లేస్ కావాలి కదా. మళ్ళీ కింద పడుతుందేమన్న భయం. అతని ముందు పరువు పోతుంది కదా. అంటే ఇప్పుడు ఏమంటారు సీత గారు? మీ మీద మీకు నమ్మకం లేదా ఏంటి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నిజమే కదా, నమ్మకం లేకే నాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటండి? మీ భర్తను మీరు చాలా ప్రేమించారు. అలాంటిది మీ మీద మీకు నమ్మకం లేకుంటే ఎలా? రాఘవ్, నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. ఆ రెస్పెక్ట్ కాస్త పోగొట్టుకునే ప్రయత్నం మాత్రం చేయకు ప్లీజ్. అరే బాబా, అదే చెప్తున్నా నేను. ఒకే మంచం మీద పడుకుందాం, అందులో తప్పే ఉంది. అలా పడుకోవడం నాకు ఇష్టం లేదు. నా జీవిత భాగస్వామితోనే అలా పడుకునే హక్కు నాకుంది. ముక్కు మొహం తెలియని వ్యక్తి దగ్గర పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. అదే చెప్తున్నాను, నమ్మకం లేక అలా మాట్లాడుతున్నారు మీరు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నమ్మకం లేక అని అంటున్నావు? నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. నా మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకు నమ్మకం లేదు. అందుకే నీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఓరి దేవుడా, ఇక్కడున్నది ఎవరు? జెంటిల్మెన్. అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడను. అలాంటిది నన్ను మీరు తప్పు పట్టడం సభ్యతే కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడే టైం వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళి పడుకోండి. పడుకోను. ఈ రోజుతో తేలిపోవాల్సింది. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఇక్కడ పడుకోండి. మీరు నా వైపు చూడకుండా పడుకున్నారు అనుకోండి, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. అలాగే మీకు హామీ కూడా ఇస్తున్నాను, నా చేతి వేలు కూడా మీకు టచ్ అవ్వదు. అలా టచ్ అయితే మాత్రం ₹1 కూడా మీ నుంచి నేను తీసుకోను. మీరు చెప్పిన పని చేస్తాను అని భరోసా ఇస్తాడు తనకి. అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే తర్వాత మీ ఇష్టం అంటూ తనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆలోచనలో పడుతుంది సీత. మరి సీత తీసుకోబోతున్న నిర్ణయం ఏంటో. తన వైపే నవ్వుతూ చూస్తూ ఉంటాడు రాఘవ్. రాఘవ్ చెప్పిన ఆఫర్ తను యాక్సెప్ట్ చేస్తుందా? తెలుసుకుందాం తర్వాయి భాగంలో. మరి అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.